ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనను మనం వేడుకోవడానికి, ఆయన మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 139వ కీర్తన 3వ వచనము. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసి ఉన్నావు. ఆమెన్. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అదేవిధంగా 7వ వచనంలో కూడా ఉంటుంది, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ప్రతి విషయము కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన సన్నిధి నుండి మనము ఎక్కడికి కూడా పారిపోలేము. ఈ ఉదయకాలము ధ్యానాంశముగా దేవుడు మనల్ని సరిచేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వచనాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. మన ప్రతి ప్రవర్తన, ప్రతి నడవడిక కూడా ఆయనకు తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక తల్లి మరి బిడ్డలను సరిచేయడానికి ఏ విధంగా కోప్పడి ఏదైనా చెడు కార్యంలో బిడ్డలు ఒకవేళ చేస్తున్నారనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది? బాగా కోప్పడుతుంది, అవసరమైతే కొడుతుంది. ఎందుకంటే తన బిడ్డలు పాడైపోవడము ఒక తల్లికి ఇష్టం ఉండదు. వాళ్ళు కరెక్ట్గా ఉండాలని, మంచిగా ఎదగాలని ఆశపడుతుంది. ఒకవేళ వాళ్ళు ఏ విధంగా చిన్నప్పటి నుండి కూడా మరి ఏదైనా తల్లికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే, తల్లి స్ట్రిక్ట్గా ఉండే తల్లి అయితే కంపల్సరీ వాళ్ళని శిక్షిస్తుంది. సరైన మార్గంలో వారు ఉండాలని ఆశపడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా సరైన మార్గంలో పెరిగితే పెద్దవారైన తర్వాత ఆ నడక నుంచి వారు, ఆ త్రోవ నుంచి వారు తప్పుపోకుండా స్థిరమైన మనసును కలిగి దేవుని చిత్తానుసారంగా వారు ఎదుగుతారని తల్లికి ఆశ. వారు దారి తప్పుతున్నప్పుడు వారిని శిక్షించి మరలా వారిని ప్రేమించి దగ్గరికి తీసుకుంటుంది. అవునా కదండి? అలాగే దేవుడు కూడా మనము చేస్తున్న ప్రతి పనిని కూడా ఎరిగిన దేవుడు. మనము పాపానికి దూరంగా ఉండాలని, పరిశుద్ధతకి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ విధంగానే మనల్ని చూచుస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మన చర్యలన్నిటినీ కూడా ఆయన బాగుగా ఎరిగిన దేవుడు, తెలుసుకునే దేవుడు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పామును పెంచుతున్నాడు. ఒక గాజు పెట్టెలో ఊక వేసి అందులో పామును ఉంచేవాడు. దానికి ఆహారంగా ప్రతిరోజు ఎలకలను వేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఎలుకను పెట్టెలో వేసిన సమయంలో ఆ పాము నిద్రపోతుంది. అప్పుడు ఆ ఎలుక పామును చూసి, ఇది లేచిందంటే నన్ను చంపేస్తుంది, ఈ పామును కప్పెట్టేస్తే ఇక నాకు తిరిగి ఉండదు అనుకుని ఆ ఊకతో పామును నింపేసింది. ఇక ఆ పాము నన్ను ఏమీ చేయలేదు, కప్పెట్టేశానని ఎంతో సంతోషంగా జర్జాగా తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పాముకు ఆకలి సమయం కాగా లేచి ఎలకని ఊహించని సమయంలో నోరు తెరిచి ఒక్కసారిగా మృంగేసింది. గమనించండి, మనలో చాలామంది ఎవరికీ తెలియకుండా రహస్యంగా పాపం చేస్తూ తర్వాత కప్పెట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. పాపం చేసి ఎవరికి తెలియకుండా కప్పెట్టేసి ఇక నాకేమీ కాదులే, నన్నెవరూ పట్టుకోలేరులే అని అనుకుంటున్న సహోదరి, సహోదరుడా, ఏ పాపమైతే నువ్వు కప్పెట్టేసావో, కప్పేస్తున్నావో ఆ పాపమే నిన్ను ఒకరోజు పట్టుకుంటుంది. అది నిన్ను నాశనం చేసి నరకానికి ఈడుస్తుందనే సత్యం మరచిపోవద్దు. నీవు చేసిన పాపము నీ ఇంటి వారు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు తెలియకపోవచ్చు. కానీ పైన ఉన్న దేవుడు అంతా చూస్తూనే ఉంటారు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. నువ్వు నీ పాపాన్ని తెలివిగా మరి కప్పెట్టేసి లేదా దాచేసి ఉండవచ్చు. కానీ పాపానికి ఒక స్వభావం ఉన్నది, అది నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23 వచనంలో పాపం నిన్ను పట్టుకొను అని వాక్యం సెలవిస్తుంది. మనం పాపాన్ని రహస్యముగా జరిగించి తెలివిగా దాచిపెట్టవచ్చు, కానీ అది ఎన్నడూ దాగదు. ఏదో ఒకరోజు మనల్ని పట్టిస్తుంది, మజారుకి ఈడుస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు రహస్యముగా పాపం చేసి దాచేసి ఉన్నట్లయితే ఆ నీ పాపము నిన్ను పట్టుకుని బజారుకి ఈడవక ముందే నీ తప్పులు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ప్రభు ఒక క్షమాపణ, ఆయన కనికరమును నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు రక్షించబడి కూడా కొన్ని తప్పులు చేస్తూ వాటిని దాస్తూ జడ్జాగా తిరుగుతున్నట్లయితే దేవుని నుండి తప్పించుకోలేవు. ఆయన నిన్ను నీ పాపంలో పట్టుకొనక ముందే సంపూర్ణంగా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్షేమంగా జీవించు.
యెహోవా నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. అవును, ప్రతిదానిని దేవుడు పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టముగా, ఆయన పోలికలో మనం జీవించేవారిగా ఉండాలి. పాపం లేని జీవితాన్ని జీవించిన వారే దేవుని సన్నిధిని చూడగలరు. లోకాన్ని విడిచిపెట్టి దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరికైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టమైన బిడ్డలు మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. కాబట్టి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే తీర్పు దినమందు మనం తప్పించుకొనలేము. కాబట్టి ఇక నుండైనా మనము మారి, మనం దేవునికి విరోధంగా ఏదైతే చేస్తున్నామో, మన మనసులో ఏదైతే దేవుడికి విరుద్ధంగా పాపము చేయుచున్నామో వాటన్నిటిని విడిచిపెట్టి మన మనసులో స్థిరంగా దేవుని ఆశ్రయంగా చేసుకుని ఆయన తట్టు స్థిరంగా నిలవబడితే, దేవుని కొరకు మనం నిలవబడితే, దేవుని కొరకు మనము బ్రతకగలిగితే, దేవుడి కొరకు మనం ఆయన యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తారు. దేవుడి కృప మనల్ని నడిపిస్తుంది. ఈరోజు నీ సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు పాపం వైపు అడుగు వేస్తున్నావేమో, ఆ పాపాన్ని విడిచిపెట్టు. దేవుణ్ణి ఒక్కసారి చూడు, ఆయన మార్గంలో ఒక్కసారి నడువు. నీ జీవితం దేవుడు అద్భుతంగా మారుస్తారు. ఇప్పుడున్న జీవితానికంటే 1000 రెట్లు నువ్వు దేవుడిలో సంతోషిస్తావు, ఆనందిస్తావు. పాపాన్ని విడిచిపెడితే దేవుడు నీకు నిజమైన సంతోషాన్ని చూపిస్తారు. మొదటగా నువ్వు మారాలని అనుకో, మొదటగా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టాలని ఆశపడు, దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. నీ బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించి తనకిష్టమైన బిడ్డగా నిన్ను మారుస్తారు. ఈ లోకం ఈరోజు నిన్ను లాలన చేస్తుందేమో, ఇబ్బందికరంగా మాట్లాడుతుందేమో, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ఈ లోకం నిన్ను చిన్న చూపు చూస్తుందేమో. ఒక్కసారి వీటన్నిటిని విడిచిపెట్టు, దేవుని యొద్దకు రా. దేవుడు తప్పకుండా నువ్వు పడుతున్న బాధకు, నువ్వు పొందుతున్న ఈ వేదనకు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఆయన చేతిలో నువ్వు ఉండగలిగితే, నీ జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తానికి లోబడి నువ్వు జీవించగలిగినట్లయితే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ముందెన్నడూ చూడని సంతోషాన్ని నువ్వు చూస్తావు. దేవుడిలో ఆనందాన్ని చూస్తావు. ఈ లోక సంబంధమైన విషయాల పట్ల ఇప్పుడు నువ్వు సంతోషిస్తున్నావేమో, వీటన్నిటినీ మించిన నిజమైన సంతోషం దేవునిలో ఉంది. అదే నీ కుటుంబానికి రక్ష, బిడ్డలకు అదే ఆదరణ కలిగిస్తుంది. ఒక్కసారి నీవు మారి చూడు, విడిచిపెట్టి చూడు, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఆయన పాదాల చెంత నీకు నెమ్మది దొరుకుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆయనలో బ్రతుకుతాము, ఆయన పాదాల చెంత నిలుద్దాము. మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకుని దేవుడు మాట్లాడుతుండగా దేవుని వైపు మనందరం కూడా నడుచుతాము గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలంనైనా మీరు ఎవరితో మాట్లాడి ఉన్నారో వారిలో ఉన్న లోపాలను సరిచేయండి. ఒకవేళ తండ్రి మీకు విరుద్ధంగా ఏమైనానైనా చెడు కార్యంలో వారు జరిగించున్నారేమో, వాటిని విడిచిపెట్టి మీ తట్టు తిరిగినట్లునైనా, మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. ఈ లోక బలహీనతలకునైనా బిడ్డలునైనా తండ్రి స్తోత్రం అలవాటు పడిపోయి మీ దగ్గరికి రాలేకపోతున్నారేమో తండ్రి, వారి బలహీనతల నుంచి నేను వారిని విడిపించండి. వారి బంధకాల నుంచి నేను వారు విడిపించుకోవడానికి వారికి సహాయం చేయండి. మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇంకో హృదయంలో పాపం ఉంచుకుని నేను మిమ్మల్ని చేరడం కష్టము కదా ప్రభా. ప్రతి ఒక్కరూ నేను పాపాన్ని విడిచిపెట్టి నేను మీ వాక్యాన్ని నేను ధ్యానించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఈ మాటలు విన్నవారు నేను మారాలని ఆశపడుతుంటేనైనా మీ చేయిని అందించండి, వారిని మార్చండి ప్రభా. మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి నేను విడిపించండి. వారికి ఉన్న బాధల నుంచి నేను విడిపించి పరిపూర్ణంగా మీ మీద ఆధారపడినట్టు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో నేను బలహీనలను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి. హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరికి మీకు ఆపుదల కృప అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. చదువుతున్న వారికి నేను జ్ఞానాన్ని అనుగ్రహించండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నైనా ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభువా.
ఎన్నో చూస్తున్నాం తండ్రి. నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ దయాకిరటం ధరింపచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటారని సమస్త గంట మహిమ ప్రభలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడిని నమ్మండి. దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచండి. దేవుడు తప్పకుండా మీ బంధకముల నుండి విడిపిస్తారు. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే ఆయనకు సమస్తము సాధ్యమే. మనల్ని విడిపించి ధైర్యపరిచి మనల్ని బాగుపరిచే దేవుడు. ఆయన మీద నమ్మకాన్ని ఉంచుతాము. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడదాము. తప్పకుండా దేవుడు మన జీవితాన్ని కట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.